హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి ఎట్టకేలకు బిగ్ బాస్ 8 అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ నిన్న మనమంతా చూసాము. అయితే ఆ కంటెస్టెంట్ అంతా మనకు కొత్తగా అనిపిస్తున్నారు అందులో చాలా వరకు. అయితే ప్రజెంట్ ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే రన్ అవుతుంది, వీళ్ళకి ఎన్ని డబ్బులు బిగ్ బాస్ ఇస్తాడు, డైలీ ఎంత ఇస్తాడు, లేదా వీక్లీ ఎంత ఇస్తాడు, లేక నెలకు ఎంత ఇస్తాడు. సో ఇది ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క బిగ్ బాస్ అభిమానులో మెదులుతున్న ప్రశ్నలు. సో ఎప్పుడైనా సరే కానీ బిగ్ బాస్ హౌస్ లో మనం గమనిస్తే బాగా ఫేమ్ ఉన్న వ్యక్తి, ఎక్కువగా జనాలు గుర్తుపట్టే వ్యక్తికి ఎక్కువగా డబ్బులు ఇస్తారు. అది కూడా సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేకుంటే సినిమాల్లో, థియేటర్లో విడుదలయ్యే సినిమాలో కావచ్చు, అంటే బిగ్ స్క్రీన్ పైన వాళ్ళు నటించిన సినిమాలు కావచ్చు, అలా విడుదలైన వారికి ఎక్కువగా డబ్బులు ఇస్తుంటారు. సో మనం గమనిస్తే బిగ్ బాస్ 4 వచ్చేసి అభిజిత్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ 2లో కౌశల్కి ఇవ్వడం జరిగింది. ఇకపోతే లాస్ట్ సీజన్ చూసుకుంటే ఎక్కువగా వచ్చేసి మన హీరో శివాజీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఎవరికి ఎక్కువగా డబ్బులు ఇస్తారు అంటే బాగా గుర్తింపు ఉన్న, అంటే బలంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు గుర్తుపట్టే సెలబ్రిటీలు అయితే ప్రజెంట్ హౌస్లో అయితే ఎవరు లేరని చెప్పవచ్చు. బట్ ఒక 70-60% వరకు ప్రేక్షకులు గుర్తుపట్టే వాళ్ళే ప్రజెంట్ ఈ హౌస్లో ఉండడం జరిగింది. సో ఒక్కొక్కరిగా మనకు బిగ్ బాస్ హౌస్లో వీక్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ యజమాని ఏ రకంగా డబ్బులు చెల్లిస్తుందో మనం తెలుసుకుందాం. మొదటి కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈయనకు వీక్లీ వచ్చేసి 4.5 lakhs. సో హైయెస్ట్ ఈయననే అని చెప్పవచ్చు, 4.5 lakhs. ఇక సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్కి వచ్చేసి 4 lakhs పర్ వీక్. ఇక తర్వాత విష్ణుప్రియ యాంకర్ కి వచ్చేసి 4 lakhs పర్ వీక్ ఈమె కూడా. ఇక ఎస్పి గౌడకు కూడా 4 lakhs పర్ 1 వీక్. ఇక ప్రేరణకు వచ్చేసి 3.5 lakhs పర్ 1 వీక్. ఇక బేబకకు వచ్చేసి 2.5 lakhs పర్ వీక్. ఇక అభయ్కి వచ్చేసి 2.3 lakhs పర్ 1 వీక్. సోనియా వచ్చేసి 2.2 పర్ వీక్. ఇక నాగ మణికంఠ వచ్చేసి 1.8 పర్ వీక్. ఇక కిరాక్ సీత వచ్చేసి 1.5 పర్ వీక్. ఇక ఆర్జే శేఖర్, అదే మన శేఖర్ భాష ఉండు కదా, ఆయనకు వచ్చేసి 1.4 lakh పర్ వీక్. ఇక అఫ్రిది వచ్చేసి 1.4 పర్ వీక్, 1.4 lakhs పర్ వీక్. నైనిక, సో డి డాన్సర్ నైనిక వచ్చేసి 1.9 lakhs పర్ వీక్. ఇక యష్మిక్ గౌడకు వచ్చేసి 2.1 lakhs పర్ వీక్. ఇక్కడ అతి తక్కువ ఎవరికంటే ఇక్కడ అతి తక్కువ వచ్చేసి అఫ్రిదికి, శేఖర్ భాషకు వచ్చేసి 1.4 lakhs పర్ వీక్. సో వీళ్ళిద్దరికి కూడా తక్కువ అని చెప్పవచ్చు. ఇక హైయెస్ట్ వచ్చేసి ఆదిత్య ఓంకి. సో ఈ రకంగా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వచ్చేసి ఇలా ఇవ్వబోతున్నారు. ఎవరి 1 వీక్ అంటే వీక్ ఎన్ని వీక్స్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఈయన ఒక 4 వీక్స్ ఉన్నాడు అనుకోండి, నిఖిల్ 4, 4, 8, 12, 16 lakhs ఈ రకంగా వస్తాయని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్లకు అయితే ఇది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వచ్చేది తెలియదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా మంచి సెలబ్రిటీ కానీ బాగా ఫేమ్ ఉన్న వ్యక్తి వస్తే సో వీళ్ళకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సో ఎవరైనా రావచ్చు, ఈసారి లిమిట్లెస్ కాబట్టి బిగ్ బాస్ 1 నుండి 7 వరకు జరిగిన షోస్ లో విన్నర్లు రావచ్చు, రన్నర్ రావచ్చు. సో మనం ఓటీటీ బిందు మాధవి విన్ అయినప్పుడు సో మనకు ఏకంగా బిగ్ బాస్ 4 రన్నర్ అయినటువంటి అఖిల్ రావడం జరిగింది. సో అప్పుడు అఖిల్ కి బాగా ఇచ్చారన్నట్టు మనీ. సో ఇప్పుడు కూడా ఎవరన్నా కంటెస్టెంట్ రావచ్చు. సో ఏకంగా బిగ్ బాస్ విన్నర్ సన్నీ రావచ్చు. సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్, లేదా మళ్ళీ ఎవరు అమర్దీప్ కావచ్చు, లేకుంటే అంతకుముందు కౌశల్ రావచ్చు. ఇలా ఎవరు వచ్చేది ఎవరు తెలియదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది బిగ్గెస్ట్ ట్విస్ట్ ఈ యొక్క బిగ్ బాస్ 8 లో అని తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే 4.5 lakhs పర్ వీక్ తీసుకుంటున్న ఆదిత్య ఓం మీద అయితే హైయెస్ట్. సో ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా ఫేమస్ వస్తే మాత్రం వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది, లేకుంటే ఆదిత్య ఓంనే హైయెస్ట్ కంటెస్టెంట్ గా కంటిన్యూ అవుతాడు. సో ఇది బిగ్ బాస్ 8కు సంబంధించిన ప్రైజ్ మనీ. వీళ్ళకు ఇచ్చే శాలరీ అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చే ఏదైనా అనుకోవచ్చు. సో ఇది హైయెస్ట్ అని చెప్పవచ్చు ఆదిత్య ఓం. ఇక బిగ్ బాస్ ప్రైజ్ మనీ వచ్చి ఇప్పటి వరకు అయితే లీక్ చేయాలి. ఎప్పుడైనా సరే కానీ బిగ్ బాస్ హౌస్ లో సో కొన్ని సీజన్ లో మొదలే చెప్పేస్తారు, కొన్ని సీజన్లు మధ్యలో చెప్తారు. సో ఇది వచ్చేసి నిన్న
ఏదైతే ఎపిసోడ్ లో మనకు చూపించారో బిగ్ బాస్ ప్రైజ్ మనీ 0. సో ఇప్పటి వరకు అయితే 0గా ఉన్నది. వాళ్ళు మంచిగా ఆడితే పెరుగుతుంది, మంచిగా ఆడకుంటే తగ్గుతుంది. సో బిగ్ బాస్ ప్రైజ్ మనీ లిమిట్లెస్. సో వాళ్ళ ఆటపైనే బిగ్ బాస్ ప్రైజ్ మనీ అనేది ఆధారపడుతుంది. సో కంటెస్టెంట్లు అందరూ ఏ విధంగా ఆడుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ప్రతి కంటెస్టెంట్ ఆటపైనే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఆధారపడి ఉంటుంది. సో చూడాలి మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏ విధంగా అవి ఒక ప్రైజ్ మనీని పెంచుతారనేది.